అందుకే కాల్సినప్పుడు ఎక్కువ మీకు కాల్సింటే మీరే ఎత్తారంట మా దగ్గర ఉంది అప్పుడు మీరు 20 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నారా? అంతే కంతంత చేయదు వాళ్ళెవరు తోడుకొచ్చి జమీను నువ్వేమో మాట్లాడుతూ ఊరికే ఇది కలుకున్నాండి అప్ప సత్య యాడంటే అటు చూపించు ఇది మాదే మాకు తెలిసిన వరకు ఉండింది ఇది మాదే మా అప్పుడేం చేసి అంటే ఈ చచ్చిపోయామన్న సీనుడు ఆ సీను అమ్ముకోండారు అది ఆటకాయ వీళ్ళు వచ్చేసి అంతా మా అంతముళ్ళే వాళ్ళు ఎవరో ఈ సైడ్ వాళ్ళు దూరం వాళ్ళేం కాదు మా దాని పక్కల వచ్చేసి సినేనిగిరప్ప పెదనిగిరప్ప అని ఉంది వాళ్ళ దాని పక్కల చిన్నక్కోళ్ళు మున్సామప్ప ఉంది వాళ్ళ దాని పక్కల వచ్చి కృష్ణప్పోళ్ళది రామచంద్రప్ప ఉంది ఉండింది ఆ పక్క వచ్చి చిన్నయ్య వెంకటరామప్ప ఉండే ఇప్పుడు ఆజు బాజుని పిలిచి ఈసారించుకుంటే అన్నీ తెలుస్తుంది ఊరికే వీళ్ళు ఎలా పీకులాడుకునేది ఎట్లా దేవరాజ్ ఈ పీకులాడే సమస్య ఏముంది లేదు ఆ కాలంలో ఏమన్నా అమ్మేసిండారా పేపర్లు ఉంటాయి కదా ఎత్తుకోండా దాని మొక్కలు నల్లగా చేసుకునేది వద్దు ఒకటే ఎంగటప్పుడు వాయిన ఇది కాకుండా వాయిన ఇంకొకరి దాన్ని అమ్మేకి వాయిన చేతులను అయ్యలేదు ఇప్పుడు అది మా ఎప్పుడు అమ్ముకున్నా మేము అడిగేకి అధికారంలే మేము కూడా సైన్ లేదు అప్పుడు మా ఎప్పుడు అమ్మింది మేము అమ్మినట్లు కాదా మాట ఒకటే మా అప్పని మేము ఖర్చుకి ఇచ్చినంటే మా అప్పుడు ఏమిటికి అమ్ముకున్నా ఈ లేదు వాయిన అమ్ముకో ఉండాడు ఇది ఎంగటప్పుడు వాయినకి అక్కదారి ఉండగా వాయిన అమ్ముకో ఉండాడు సరే వాయిన అమ్మినాళ్ళు అయ్యి కదా అప్పుడు ఇంకా తెలియదండి స్వామికి జాగా వచ్చి ఈడంకా ఎంకప్పుడు అడిగిందే నేను 7 గంట ఉందంట సర్వేకి ఇచ్చే ఉంది వాళ్ళకి కూడా ఇచ్చిన దాన్ని ఇంకా ఎక్కడుందో మీరు చేసి సరే ఒకటే చూడు మాది ఎంత ఉంది అంటే ఒక నికామింది అని చెప్తాను ఇది తక్కువ అంటే 30 ఏళ్ళు అయింది మా ఎప్పుడమ్మే దానికి ముందు మేము బచ్చాలు అప్పుడు వచ్చేసి ఒక సన్నగా తడికిలు కట్టుకోవంటే అన్నదమ్ముళ్ళు ఇదే నీళ్ళు ఎత్తుకొచ్చేదానికి కుంట్ల తడికి పెట్టుకోవంటే తడికిలు కట్టే కూరకంతా పోసుకుంటా ఉన్నోళ్ళు అందరూ అది చిన్నగా వెంకటరామన్నోళ్ళు ఆడునింది ఇంకా ఈ పక్క ఎవరెవరు ఉండాయి నేను మురిసిసిండా మా అడుగు అనేది మాకు బాగా తెలుసు ఇది దాని పక్కల వీళ్ళది వాళ్ళు మా పెద్ద వీళ్ళు అంతా ఒక కుటుంబం వాళ్ళే అంతా ఒక కుటుంబం వాళ్ళే ఇప్పుడు పొగిలిందే ఆ పొగిలిండే దాన్ని ఇంకా వచ్చేసి ఎవరన్నా ఏమన్నా పేపర్లు ఇప్పుడు నేను అమ్మింటే నీకు నేను సైన్ వేసిండేది ఉండేలేదా మా ఎప్పుడు అమ్మింటే నీకు సైన్ వేసిండేది ఉండేదా పేపర్ ఎత్తుకోండా దాన్ని ఏమో సెటిల్ చేసుకోండా ఊరికే కూతులు పెట్టుకునేది గలాట్లు చేసుకునేది ఇవంతా బాగలేదు అదే బాగలేదు ఇదేమిది
మైక్ ఏం రోడ్ ఇది కనపడతా ఉంది. రోడ్ లైట్ వేసుకొని పబ్లిక్ ఇది రోడ్ లేదు ముందు, ఇది రోడ్ లేదు ముందు. రోడ్ అని ఎవరు చెప్పింది? ఇందర్లా చెప్పిండేది ఎవరు చెప్పండి? వాళ్ళకి నేనే చెప్తాను. ఆ రోడ్ వచ్చేసి ఎంటప్పుడు అది ఎట్లా అమ్మా? నేను అడిగింది అమ్మిండవు అంటే ఆయన ఏమన్నా ఈ జాగా ఉంది, రాళ్ళు ఉన్నాయి, గెనుముంది అని చెప్పేవాయన. నేను ఆపోతే నీకు చెప్పినాను. సరే అంత వండుకొని నీది యాడుందో జాగా అట్లా మార్కేసి చూపించాడప్ప అని చెప్పాల్సింటివి. అంటే చెప్పినా వీళ్ళు అడిగితే ఇవిడా ఆయన చచ్చిపోయా మనం ఎవరిని పట్టుకొని వెళ్ళాడేదే? వాళ్ళు మాత్రం దుడ్డు తీసుకుంటే దెంగ తినేసి వెళ్ళిడిసిరప్ప పైకి. ఇప్పుడు పిక్లాడే వాళ్ళు ఎవరు? ఆయన ఏమన్నా ఇటు చూపించినావు కదా, ఇటు తీసుంది మరి ఆయన ఏమనంటే ఇది వామునింది అంతా తెలుసు దేవరాజ్. ఇదే కాదు మా జమీన్లు కూడా అంతే. మాది ఆడుందో వాళ్ళది ఆడుంది. ದಾರಿ ಎಲ್ಲಿಲ್ಲ, ಅಲ್ಲಿ ಕೂಡ ದಾರಿ ಇವಾಗ ಒಂದ್ ಕೆಲಸ ಮಾಡಿ, ಇವಾಗ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇದ್ರು ಕೂಡ ನಿಮ್ದು ಇದೇ ಪೊಸಿಷನ್ దానికి ఎలా ಪೀಕ್ಲಾಡ್ತಾರೋ ಸರ್ವೆ ಮಾಡಿದ್ರೆ ಆಕ್ಚುಲಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಯಾವ ಜಮೀನು ಅಂತ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಪಂಚಾಯತಿಗೆ ಲೆಟರ್ ಕೊಡ್ಬಿಟ್ಟು ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ನೋಡ್ಬಿಟ್ಟು ಸರ್ವೆ ಮಾಡ್ಸೋಣ. ಅದ್ ನಿಮ್ದಾಗುತ್ತಾ ನೀವ್ ತಗೊಳ್ರ, ಅವ್ರದ್ದಾಗುತ್ತಾ ಅವ್ರು ತಗೊಳ್ರ. ಗಲಾಟೆ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ప్రయోజನ ಇಲ್ಲ. ఇది మా అప్పని పేర్లో ఉందో మా తాత పేర్లో ఉందో పెదైనీరప్పని పేర్లో ఉందో సినేంగిరప్పని పేర్లో ఉందో తెలియదు. తెలియనిమంతా మాకు తెలుసు చెప్పేకైతుందా? ಇವಾಗ ಇದೆಲ್ಲ ತಿಪ್ಪೆ ಹಾಕ್ತಾ ಇರೋದು ಅಡ್ಡ ಮಾಡಿಲ್ವಾ? ఇదంతా అప్పుడు సైడ్లు అయిపోయా. ఇది పూర్తి అప్పుడు ఇడిచిమే. ఇది మాత్రమే మాకు ఇడిచిండేది. వాళ్ళదేం లేకుండా ఏమీ లేదు, వాళ్ళది కూడా ఉంది. ಬಾಣ ನೀನ ಏನ ಕರೀನ ಇವಾಗ ನಿಮ್ದೇನಿದೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ನೀವು ತಗೊಳ್ರೆ, ಅವ್ರದೇನಿದೆ ಅವರು ನೋಡೋಣ. మాకినో అవుతుంది ಸರ್ವೆಗೆ ಹಾಕೋಣ. ఈ ఒక భాగంలో రెండు భాగాలు కావాలా, రెండు భాగాల్లో ಸರ್ವೆಗೆ ಹಾಕೋಣ. ಅವ್ರದಾದ್ರೆ ನೀವು ತಗೊಳ್ಳಿ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಇಬ್ರದ್ದು ಇಲ್ಲ, ಯಾವ್ದೋ ಗೌರ್ಮೆಂಟ್ ಜಮೀನು ಟೋಟಲ್ ರೋಡ್ ಬಿಟ್ಬಿಡ, ನೀವು ಬಿಡ್ಬೇಕು ಅವ್ರು ಬಿಡ್ಬೇಕು. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಇವಾಗ ನಿಮ್ದು ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿಲ್ಲ, ಅವ್ರದ್ದು ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅಲ್ಲ ಇದೆ ಅಂತ ನೀವ್ ಹೇಳ್ತೀರಾ, ಅದ್ ಅಧಿಕಾರಿಗಳು ನೋಡ್ತಾರೆ, ಇದ್ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ರೋಡ್ ಮಾಡಿಸ್ಬಿಡೋಣ. ಇದೆಲ್ಲ ಸುಮ್ನೆ ಗಲಾಟೆ ಮಾಡ್ಕೊಳಕ್ ಹೋಗ್ಬೇಡ್ರಿ. ನೀವು ಇವತ್ತು ಹೋಗ್ಬಿಟ್ಟು ಅಪ್ಲೈ ಮಾಡಿಸ್ತೀನಿ, ನಾನೇ ಮಾಡಿಸ್ತೀನಿ ಸರ್ವೆ ಎಲ್ಲ. ಅಧಿಕಾರಿಗಳು ಕೊಡ್ಬಿಟ್ಟು ಅಸಂದು PDO ಕೊಡ್ತೀನಿ, ನೋಡ್ಬಿಟ್ಟು ನೀವು ಒಂದು ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಸೆಟ್ ಕೊಡಿ. ಅಣ್ಣ ನಿಮ್ಮ ಹತ್ರ ಇರೋದು ಕೊಡಿ. ರೋಡ್ ಮಾಡಿಸ್ತೀವಿ ಅಂದ್ರೆ ಆ ಜಮೀನ್ ಅವ್ರು ಏನಾಗ್ಬೇಕು? ಮಾರಾಕಿದಾರಲ್ಲ. ಅಲ್ಲಣ್ಣ ಇವಾಗ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಯಾರ ಕಡೆ ಒಬ್ರ ಕಡೆ ಆದ್ರೂ ಇದ್ದೇ ಇರುತ್ತಲ್ಲ, ಅದೇ ಅದು ವಿಚಾರಿಸ್ಕೊಂಡು ಆಮೇಲೆ ನೋಡೋಣ. ನಾನು ಅದೇ ಹೇಳ್ತಿರೋದು. ಇವಾಗ ನಿಮ್ ಕಡೆನೂ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ನ ಕಡೆನೂ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಆ ಜಮೀನ್ ಏನ್ ಮಾಡೋದು? ರೋಡೇ ಮಾಡೋಣ ಅಷ್ಟೇ ಅಲ್ವಾ? ಅದಕ್ಕೆ ಹೇಳ್ತಿರೋದು ಹಂಗ್ ಮಾಡೋಣ. ಸುಮ್ನೆ ಗಲಾಟೆಗಳು ಮಾಡ್ಕೊಂಡು ಊರಲ್ಲಿ ಒಂದೇ ರೀತಿ ಹೋಗ್ಬೇಕು ಅಣ್ಣ ತಮ್ಮ. పీక్లాడిన దాంట్లో ఏముంది? ಹಿಂಗೆ ಸ್ಕೆಚ್ ಓಕೆನಾ? ఏమిಲ್ಲ. ಇವತ್ತಲ್ಲ ಅವತ್ತಿಂದನೂ ಹೇಳ್ತೇನೆ, ಇವಾಗ ಹಾಕೊಡೋದು ಹಾಕೊಳ್ಳಿ. ಒಂದು ಅಲ್ಲಿ ತನಕ ಇದೆ, ನಿಮ್ಗೆ ಏನ್ ತೊಂದರೆ ಕೊಡಲ್ಲ. ಇಷ್ಟು ದಿನ ಅಲ್ಲಿ ತನಕ ಬರುತ್ತೆ, ಇಲ್ಲಿ ತನಕ ಹಾಕಿರೋಣ. ನಾವ್ ಇದ್ದವರೆಗೂ ಮಾತಾಡಿರೋರಲ್ಲ, ಇದ್ದವರೆಗೂ ಮಾತಾಡಿರಲ್ಲ. ಬೇರೆಯವ್ರು ಮಾತಾಡ್ದಂಗೆ ನಾವು ಮಾತಾಡಿದ್ರೆ ಅದು ನಮ್ಗೆ ವ್ಯತ್ಯಾಸ ಇರಲ್ಲ. ಎಜುಕೇಟೆಡ್ ಆಗಿದ್ ನಾವು, ನಮ್ಗೆ ವ್ಯತ್ಯಾಸ ಇರಲ್ಲ. ಹೌದೌದು. ಅಷ್ಟು ಜನ ಬಂದಿದ್ದಾರಲ್ವಾ, ಇಲ್ಲಿ ನೋಡಿ ತಲೆ ಗಾಯ 15 ದಿನ ಇನ್ನೂ ಆಗಿಲ್ಲ. ನನಗ್ ತಲೆ ಹೊಡೆದಿರೋದು. ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಎಲ್ಲ ನಾನು ಅವ್ರನ್ನ ಒಬ್ಬರನ್ನ ಒಂದೇ ಒಂದು ಏಟು ಮುಟ್ಟಿಲ್ಲ ನಾನು. ನೋಡಿ 4 ಪುಟ್ಟ ಗೊತ್ತಾಯ್ತು. ನಾನು ವಿಚಾರಿಸ್ಕೊಂಡೆ, ಸ್ಟೇಷನ್ ಅವ್ರು ಫೋನ್ ಮಾಡಿ ಎಲ್ಲ ವಿಚಾರಿಸ್ಕೊಂಡೆ. ಅಡ್ಮಿಟ್ ಕ್ಯಾಮ್ರಾ ಇದೆ, ರೆಕಾರ್ಡ್ ಆಗಿದೆ, ಎಲ್ಲ ರೆಕಾರ್ಡ್ ಆಗಿದೆ. ಓಕೆನಾ? ನನ್ ಮೇಲೆ ಏನೇನೋ ಕೇಸ್ ಹಾಕಕ್ ಬಂದ್ರು. ಇಲ್ದೋ ಕೇಸ್ ಅಲ್ಲ ಸರ್, ಬಿಡಿ. ಇಲ್ಲ ಸಲದೆಲ್ಲ ಕೇಸ್ಗಳು ಹಾಕಕ್ ಬರಲ್ಲ. ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡಲ್ಲ. ಇವಾಗ ಅವ್ರು ಬರ್ತಾರೆ ಸರ್. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ನಾವು ಇವ್ರ ಹತ್ರ ಮಾತಾಡೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಇದು ಓನರ್ ಯಾರದು? ವೇನನ ಬರ್ತಾ ಇದಾರೆ. ವೇನನೇ ಓನರ್. ಇದಲ್ಲ ಅವ್ರದ್ದು, ಅವ್ರದಿರೋದು ಆ ಕಡೆ. ಅವ್ರು ತೋರಿಸ್ಕೊಳ್ಳಿ, ಮಾಡಿಸ್ಕೊಳ್ಳಿ, ಹಾಕೊಳ್ಳಿ. ನಾನು ಬೇಡ ఏం టెలరనా ఇప్పుడు వాళ్ళ జాగా ఉందంట ఉన్నారు కదా, మనకు అవసరంలే. వాళ్ళ జాగా ఉంటే చూపి చేసుకోండి. తెలిసిందే వరకు నేను ఇంకా యూత్ లా ఉండింది పొజిషన్ లా యంగిరప్ప అయింది అట్లా ఉండింది. ఆట్లింక్ అవుతుంది చిన్నప్పటి ముందు ఆట్లింక్ అవుతున్నా కృష్ಣಪ್ಪ ಇದು ಯಾರ ಹೆಸರಲ್ಲಿ ಐತಿದ್ದು? ಇದು ಅದು ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್. ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಲ್ವಾ? ಆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಲ್ಲ. ಸರ್ವೆ ಸ್ಕೆಚ್ ಬಿಟ್ರೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಲ್ಲ? ನಮ್ಮ ಹತ್ರ ಇದೆ. ನಮ್ಮ ಹತ್ರ ಇಲ್ಲ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಲ್ಲ. ನಮ್ಮ ಹತ್ರ ಇದೆ. ಇವರವ್ರು ಏನೇನು ಗೊತ್ತಿಲ್ಲ ದೊಡ್ಡ ಕೃಷ್ಣಪ್ಪ.
ದೊಡ್ಡ ಕೃಷ್ಣಪ್ಪ 14 ಗುಂಟೆ ಸರ್. ಊರಿಗೆ ಬಿಟ್ಟಿದೀವಿ, ಇಲ್ಲಿಂದ ಊರಿಗೆ ಬಿಟ್ಟಿದೀವಿ. ಮಿಕ್ಕಿರೋ ಜಾಗದಲ್ಲಿ ನಾವಿರೋದು. 7 ಗುಂಟೆ ನಮ್ಮ 7 ಗುಂಟೆ ಅಣ್ಣ ತಮ್ಮ ಆ ಕಡೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಟ್ಕೊಂಡಾರ ಅವರು, ನಮ್ಗೆ 7 ಗುಂಟೆ. ಮಿಕ್ಕಿರೋದು ಊರಿಗೆ ಬಿಟ್ಟಿದೀವಿ. ಹಿಂಗೆಲ್ಲ ಬಿಟ್ಬಿಟ್ಟು ಇವರೆಲ್ಲ ಇರೋದು ನಮ್ ಜಾಗದಲ್ಲೇ ಸರ್. ಹಿಂಗೆಲ್ಲ ಬಿಟ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಮೇಲೆನೆ ದೌರ್ಜನ್ಯ ಬಂದ್ರೆ ಹಿಂಗೆ. ಈ ಸರ್ವೆ ನಂಬರ್ ಬರುತ್ತೆ ಇದಾ? ಸಮಸ್ಯೆ ಏನಿಲ್ಲ ಸರ್. ನಮ್ ಜಾಗದಲ್ಲಿ ಅವ್ರು ಗುರುತಿಸಿದ್ರೆ ಹಾಕಿದ್ದಾರೆ. ಓಕೆನಾ? ನಮ್ ಜಾಗ ಏನಿದೆ ಅದು ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಬಿಡ್ಲಿ. ಅವ್ರ ಜಾಗದಲ್ಲಿ ಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ತಗೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ ಇದಾರಲ್ವಾ, ಅವ್ರು ಮಾಡಿಸ್ಕೊಂಡು ಬೇಕಾದ್ರೆ ಹಾಕೊಳ್ಳಿ ಸರ್. ಎಲ್ಲಿದೆ ಅಂತ ಅವರು ನಮ್ಮ ಬ್ರದರ್ ಚನ್ನಪ್ಪಲ್ಲಿ. ಸರ್ ಏನಿಲ್ಲ, ಇವಾಗ ನಮ್ದು ಕಮಸಂದ್ರ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಬರುವಂತ ಚನ್ನಪ್ಪಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಈ ಬಾಬು ಅನ್ನೋರ್ದು ಈ ಜಮೀನ್ ನಮ್ದು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಏನು ಕಮಸಂದ್ರ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಬರುವಂತ ಚನ್ನಪ್ಪಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಬಾಬು ಅನ್ನೋರು ಏನು ಈ ರೀತಿ ಸೈಡ್ ಇದೆ, ನಮ್ಮ ಸೈಡ್ ಸಮಸ್ಯೆ ಆಗ್ತಿದೆ, ನಮಗೊಂದು ನ್ಯಾಯ ಕೊಡಿಸ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಡಾಕ್ಟರ್ BR ಅಂಬೇಡ್ಕರ್ ವೇದಿಕೆ ಕರ್ನಾಟಕ ಸಂಘಟನೆ ಗಮನಕ್ಕೆ ತಂದಾಗ ನಾವು ಮೊದಲು ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ. ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಕೂಡ ಎಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅಕ್ಕಪಕ್ಕದವರು ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ನೋಡ್ಬಿಟ್ಟು ಚೆಕ್ಬಂದಿ ಕೂಡ ನೋಡ್ಬಿಟ್ಟು ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ದಾಖಲೆಗಳನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟು ಸರ್ವೆ ಕೂಡ ಆಗ್ತೀವಿ. ಅದು ರೆವಿನ್ಯೂಗೆ ಆಗ್ಬಿಟ್ಟು ಇದು ಯಾರಿಗೆ ಸೇರುತ್ತೆ, ಯಾರಿಗೆ ಇದಾಗುತ್ತೆ ಸರ್ವೆ ಮಾಡಿದ್ರೆ ಮಾತ್ರ ಗೊತ್ತಾಗೋದು. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಇಲ್ಲಿ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳೋಕ್ಕಾಗಲ್ಲ. ಒಂದು ಕಡೆ ಇವ್ರಿಗೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇದ್ರೆ ಇವ್ರಿಗೆ ಸರ್ವೆಯಲ್ಲಿ ಇವ್ರಿಗಾದ್ರೆ ಜಮೀನು ಇವ್ರಿಗೆ ನ್ಯಾಯ ಕೊಡಿಸ್ತೀವಿ. ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಪ್ರಕಾರ ಅವ್ರಿಗೆ ಏನಾದರೂ ಸರ್ವೆದಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಜಮೀನು ಆದರೆ ಖಂಡಿತ ಅವ್ರಿಗೂ ನ್ಯಾಯ ಸಿಗುತ್ತೆ. ಇಲ್ಲೇನೋ ಇವ್ರ ಪರವಾಗಿ ಅವ್ರ ಪರವಾಗಿ ಅಂತ ನಾವು ಅಂಬೇಡ್ಕರ್ ವೇದಿಕೆ ಕರ್ನಾಟಕ ಸಂಘಟನೆಯಿಂದ ಬಂದಿಲ್ಲ. ಒಟ್ಟಾರೆಯಾಗಿ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ನೋಡಿಕೊಂಡು ನಾವು ನ್ಯಾಯ ಕೊಡಿಸುವಂಥ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ. ಈಗಾಗಲೇ ಏನು ಇವತ್ತು ಹೋಗ್ಬಿಟ್ಟು ತಾಲೂಕು ಏನು ದಂಡಾಧಿಕಾರಿ ಕೂಡ ಸರ್ವೆ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅರ್ಜಿ ಕೂಡ ಕೊಡ್ತೇವೆ. ಅರ್ಜಿ ಕೊಟ್ಟಾದ್ಮೇಲೆ ಸರ್ವೆಗೆ ಬಂದಮೇಲೆ ಸರ್ವೆನ ಅಧಿಕಾರಿಗಳು ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ತೀರ್ಮಾನ ಆದಮೇಲೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಪ್ರಕಾರ ಯಾರಿಗೆ ಏನು ನ್ಯಾಯ ಸಿಗಬೇಕಂತ ಖಂಡಿತ ನ್ಯಾಯ ಸಿಗುತ್ತೆ. ನಾವು ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಪರವಾಗಿ ಮತ್ತು ನ್ಯಾಯದ ಪರವಾಗಿ ಅಂಬೇಡ್ಕರ್ ವೇದಿಕೆ ಕರ್ನಾಟಕ ಸಂಘಟನೆ ಇರುತ್ತೆ. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ಊರಲ್ಲಿ ಗುಂಪುಗಾರಿಕೆ ಗಲಾಟೆಗಳು ಮಾಡೋದಕ್ಕೆ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ಹೋಗಬಾರ್ದು. ಕಾನೂನು ಚೌಕಟ್ಟಲ್ಲಿ ಹೋಗೋಣ, ಕಾನೂನು ಅಡಿಯಲ್ಲೇ ನಾವು ಇರ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಒಂದು ಮನವಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ರಿಗೂ ಜೈ ಭೀಮ್.